భగీరథుడు హిమాలయ పర్వతం ప్రాంతం చేరుకున్నాడు. వాతావరణం ప్రశాంతంగా ఉన్న చోట ఒక రాతిని ఆసనంగా ఎన్నుకున్నాడు. శుచిగా స్నానం చేసి దీక్షలో కూర్చున్నాడు. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడైన సూర్యభగవానుడిని స్మరించి సూర్యబింబానికి నమస్కరించాడు. పితృపితామహులను స్మరించాడు. ఆకాశగంగను స్మరించాడు. ఏకదీక్షతో తపస్సు ప్రారంభించాడు. ఏదో సందేహం వెలిబుచ్చబోతున్న సిదానందుడి ముఖాన్ని చూస్తూ నిర్వికల్పానంద ప్రవచనం ఆపాడు. గురువుగారు, గంగను విష్ణు పాదోద్భవ అంటారే, అందుకు కారణం ఏమిటి? నిర్వికల్పానంద చెప్పసాగాడు. నీ సందేహానికి సమాధానం ఆ పేరులోనే ఉంది కదా చిదానంద. శ్రీ మహావిష్ణువు పాదము నుండి ఉద్భవించింది అని అర్థం. విష్ణుపాదం నుండి ఉద్భవించిందో, ఎందుకు ఉద్భవించిందో, ఎలా ఉద్భవించిందో వినిపిస్తాను, వినండి. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించిన గాథ మనకు తెలుసు. మరుగుజ్జు వామనుడు బలిచక్రవర్తికి యాగశాలకు వెళ్ళాడు. 3 అడుగులో నేల దానం అడిగాడు. బలిచక్రవర్తి ధారపోశాడు. వామనుడు తన శరీరాన్ని ఆకాశాన్ని అంటేలా పెంచాడు. ఒక పాదంతో భూమండలాన్ని ఆక్రమించాడు. 2వ పాదంతో ఊర్ధ్వదిశలో ఉన్న బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు. బ్రహ్మాండమైన అద్భుతమైన ఈ రూపమే త్రివిక్రముడు. త్రివిక్రమ వామనుడు 2వ పాదంతో బ్రహ్మాండ కర్పరాన్ని తాకాడు కదా. అప్పుడు ఆ కాలి బొటనవేలి గోరు బ్రహ్మాండ కర్పరాన్ని తాకింది. ఆ తాకిడికి బీట వేసింది. బ్రహ్మాండ కర్పరం అనే గోళంపై పైభాగంలో ఘనీభవించిన నీరుంటుంది. అంటే మంచులా గడ్డకట్టిన నీరన్నమాట. ఆ నీటిని మన శాస్త్రాలు ఘనోదకం అన్నాయి. బ్రహ్మాండ గోళాన్ని తాకి దానిలో చీలిక పడేలా చేసిన త్రివిక్రమదేవుడి బొటనవేలి గోరు పైనున్న ఘనోదకాన్ని తాకింది. ఆ తాకిడికి ఘనోదకం ద్రవించింది. త్రివిక్రమ వామనుడైన శ్రీహరి పాదాన్ని అంటి క్రిందికి ప్రస్రవించింది. త్రివిక్రమ వామన రూపంలో ఉన్న విష్ణువు పాద నఖస్పర్శ వల్ల ఘనోదకం స్రవించి గగనగంగగా ప్రవహించింది. అందుకే ఆ తల్లికి విష్ణు పాదోద్భవ అన్నాయి శాస్త్రాలు. ఆ దివ్యగంగ అప్పటి నుండి ఊర్ధ్వలోకంలో ప్రవహిస్తూ ఉండిపోయింది. దివిలో ప్రవహించే గంగను భూమిలో ప్రవహింపజేయడానికే భగీరథుడి ప్రయత్నం. అందుకే ఆయన తపస్సు. నిర్వికల్పానంద వివరించి కథనం కొనసాగించాడు. కాలాన్ని స్థలాన్ని మర్చిపోయి ఏకాగ్రతతో భగీరథుడు సాగిస్తున్న అఖండ తపస్సు కాలాన్ని కబళించి వేస్తోంది. హిమాలయం ఋతుధర్మాన్ని పాటిస్తూ రకరకాల రూపాలను సంతరించుకుంటూ కాలచక్ర భ్రమణానికి ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఉన్నట్టుండి ఏదో నూతన సౌరభం తపస్సమాధిలో మునిగిన భగీరథుణ్ణి మేల్కొల్పే ప్రయత్నం చేస్తోంది. ఇంతకాలము తన అనుభవంలోనికి రాని సరికొత్త పిల్లగాలి చుట్టూ ఆవరిస్తున్న అనుభూతి కలుగుతోంది భగీరథునికి. భగీరథ, ఎవరో పిలుస్తున్నారు. దివ్య వీణానాదంలా ఉంది ఆ పిలుపు. తను నిమగ్నుడైన తపోసాగరంలోంచి వెలికి రమ్మంటోంది ఆ తీయటి పిలుపు. భగీరథుని కనురెప్పలు స్పందిస్తూ నెమ్మదిగా విచ్చుకున్నాయి. ఎదురుగా దివ్య సౌందర్యమూర్తి. ఆమె ముఖం మీద 1000 వెలుగుల్ని వెలయిస్తున్న చిరునవ్వు. పాలనురగ లాంటి తెల్లటి వస్త్రాలతో మెరిసిపోతున్న కమనీయ రూపం. ఆ దివ్యకాంత నిలుచున్న భంగిమ వంపులు తిరుగుతూ ప్రవహించే నదిని గుర్తుకు తెస్తోంది. అమ్మా, భగీరథుడు అప్రయత్నంగా అన్నాడు. తపస్సుతో అదృశ్య సందేశాలు పంపించి నన్ను ఆకర్షించావు, వచ్చాను. ఆమె చిరునవ్వుతో నవ్వుతూ అంది. లోకపావని గంగామాత. ఆమె ఎవరో అర్థం చేసుకున్న భగీరథుడు అన్నాడు. పరవశించిపోతూ సాగిలపడి నమస్కరించాడు. తల్లి, నా కోరిక తీర్చాలి, అందుకే తపస్సు చేశాను. ఏమిటి నీ కోరిక? జనని, నువ్వు దివి నుండి భువికి దిగి రావాలి. మట్టిలోకానికా? గంగాదేవి అడ్డు తగులుతూ. ఎందుకు? నా పితృదేవతలైన ముత్తాతలు 60,000 మంది కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధమై అధోలోకంలో బూడిదిగా పడి ఉన్నారు. ఇంకా ప్రేతాత్ములుగానే ఉన్నారు. ఆ భస్మం మీద నువ్వు ప్రవహిస్తే వాళ్లకు మోక్షం సిద్ధిస్తుంది. నన్ను అనుగ్రహించు, నా పితరులను కరుణించు. నా తపస్సు ఇందుకే మాతా, భగీరథుడు వినయంతో అన్నాడు. గంగాదేవి చిరునవ్వు నవ్వింది. నిన్ను అనుగ్రహించాలనే ఉంది. నీ కోరికను మన్నించి దివి నుండి భువికి దిగి రావాలని ఉంది. అయితే అది అసంభవం అనిపిస్తోంది. జనని, నువ్వు సంకల్పిస్తే అసంభవం ఏముంటుంది? కరుణించు మాతా, భగీరథుడు గాద్గదికంగా అర్థించాడు. భగీరథ, నేను మహావేగను. ఆకాశం నుండి ప్రవాహ రూపంలో నేను దూకితే భూమి భరించలేదు. పృథ్వీకి వినాశనం తప్పదు. భగీరథుడి కళ్ళు చెమ్మగిల్లాయి.
తరుణోపాయం లేదా తల్లి? నాయన, ఈ సమస్త సృష్టిలో ఎవరూ నాకు దూకుడు వేగాన్ని, తీవ్రతను నియంత్రించలేరు. గంగాదేవి అనునయంగా అంది. ఒకే ఒక దయస్వరూపుడు నా వేగాన్ని భరించి నిలువరించగలడు. ఎవరు తల్లి ఆ దైవస్వరూపుడు? భగీరథుడి కంఠంలోకి ఆతృత గంటలా పలికింది. పరమశివుడు. పరమశివుడా? అవును. ఆయనను ప్రసన్నం చేసుకోవాలి నువ్వు. నా సంపాత తీవ్రతను వినియంత్రించడానికి అంగీకరింపజేయాలి. పరమేశ్వరుడి అనుగ్రహం సంపాదిస్తాను మాత. గంగాదేవి జాలిగా చూసింది. భగీరథ, మళ్ళీ నువ్వు ఘోర తపస్సు సాధించాలి. అది అంత సులభం కాదు, సుసాధ్యమూ కాదు సుమా. అసాధ్యం కాదుగా జనని, భగీరథుడు వినయంగా అన్నాడు. గంగాదేవి ముఖం మీద చిరునవ్వు మెరిసింది. నియమనిష్టలు, నిబద్ధత, ఓర్పు, సత్ప్రయత్నం ఇవన్నీ ఉంటే అసాధ్యం కాదు. ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తాను, సాధిస్తాను. భగీరథుడి కంఠంలో వినయంతో కూడిన పట్టుదల ధ్వనించింది. మంచిది, ప్రయత్నించు, సాధించు. పరమేశ్వరుణ్ణి సిద్ధం చేయి, అప్పుడు దిగి వస్తాను దివి నుండి భువికి, గంగాదేవి ప్రసన్నంగా అంది. పరమశివుడి అనుగ్రహం కోసం సంకల్పం చేసుకొని తపస్సు ప్రారంభించాడు భగీరథుడు. ప్రణవపూర్వక పంచాక్షరి స్మరణతో కళ్ళు మూసిన వెంటనే తాను ఇంతకాలం నిరంతరాయంగా ధ్యానించిన గంగాదేవిని మర్చిపోయాడు అతను. ఇప్పుడు అతని మహాలక్ష్యం మహేశ్వరుడు. ఓంకారంతో కూడిన శివపంచాక్షరిని భగీరథుని సర్వస్వంలోనూ ప్రతిధ్వనిస్తూ అచిరకాలంలో మహా నిశ్శబ్దంలో లీనమైపోయింది. అచిరకాలంలో భగీరథుడి ధ్యాన తరంగాలు పరమశివుడి అంతరంగాన్ని స్పృశించాయి. భగీరథుడి ముందు సాక్షాత్కరించి నవ్వుతో చూశాడు. భగీరథ, లే. పరమేశ్వరుడి కంఠం హిమగిరి సానువులలో మేఘగర్జనలా ప్రతిధ్వనించింది. ఆ పిలుపు ధ్యానమగ్నుడైన భగీరథుడి హృదయంలో కూడా ప్రతిధ్వనించింది. అతని నేత్రాలు విచ్చుకున్నాయి. తన ముందు నిలుచున్న పరమేశ్వరుడి దివ్యరూపాన్ని కదిలిపోతూ చూశాడు భగీరథుడు. శంకరా, హరహరా, శరణు శరణు అన్నాడు నమస్కరిస్తూ. శివుడు సుందర మందహాసంతో ఆర్ద్రంగా చూశాడు. స్వామి, కనిపించావా? భగీరథుడి కంఠం ఉద్వేగంతో వణికింది. కనిపించి కరుణించడానికి వచ్చాను. వరం కోరుకో భగీరథ, శివుడు నవ్వుతూ అన్నాడు. దేవదేవ, నా ప్రపితామహులు 60,000 మంది సద్గతులు లేకుండా ప్రేతాత్ములుగానే ఉన్నారు. వాళ్ల భస్మరాశి మీద గగనగంగ ప్రవహిస్తే గాని వాళ్లకు మోక్షం లభించదు. గంగామాతను ప్రసన్నం చేసుకున్నాను. తపస్సు చేశావా? శివుడు ప్రశ్నించాడు. అవును. నింగి నుండి నేలకు దూకే సందర్భంలో తన తీవ్ర వేగాన్ని మహేశ్వరులు తప్ప మరెవరూ నిలువరించలేరని గంగాదేవి చెప్పింది. అలాగా? శివుడు చిరునవ్వు నవ్వాడు. అవును స్వామి, నువ్వు అనుగ్రహిస్తే దేవగంగ దివి నుండి భూమికి దిగి వస్తుంది. నా ముత్తాతలకు ముక్తి దొరుకుతుంది. నింగి నుండి నేలను తాకే ముందే గంగాదేవి మహావేగాన్ని నియంత్రించాలి. నాకు కావలసిన వరం ఇదే. అనుగ్రహించాను. పరమశివుడు ప్రసన్నంగా అన్నాడు. గంగను నియంత్రిస్తాను. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. భగీరథుడు చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాడు. భగీరథ, భూలోకానికి గగనగంగ ప్రయాణం ఎప్పుడు? శివుడు ప్రశ్నించాడు. తెలుసుకోవాలి, తెలుసుకొని మనవి చేస్తాను. భగీరథుడు వినయంగా అన్నాడు. ఎలా తెలుసుకుంటావు? ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని తెలుసుకుంటాను భగవాన్. తపస్సు చేస్తావా మళ్ళీ? శివుడు అడిగాడు. అవును, తపస్సుతో ఆ తల్లిని మెప్పిస్తాను. శివుడు చిన్నగా నవ్వాడు. తెలుసుకుని నాకెలా తెలియజేస్తావు భగీరథ? మళ్ళీ తపస్సు చేస్తావా? మీ అనుగ్రహం పొందడానికి రాజమార్గం అదే కదా తండ్రి. ఇప్పుడే అనుగ్రహిస్తున్నాను. గంగ ఆకాశం నుండి అవని మీదకు దూకే ముందు ఒక్కసారి నన్ను స్మరించు. వస్తాను. గంగను నిలువరిస్తాను. శివుడు మందహాసం చేశాడు. ధన్యుని దేవా. భగీరథుడు నుదురు మీద చేతులు జోడించాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ అంతర్ధానమయ్యాడు.